అందరికీ నమస్కారం. ఈరోజు నారు పెరుగుట ప్రక్రియ శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానం RGL 7034 నారు పెరుగుట ప్రక్రియ. తెలంగాణ సోనా నవంబర్లో వరి సాగు చేస్తాం. 6 నెలలు తాలిన తర్వాత అంతకన్నా ముందుగా వచ్చే నెల జూన్ నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంతకాని గంగాధర్ గారు న్యూ రైస్ రిలీజ్ చేయడం వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతాం. బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్ 3 రకాల రైసెస్ మనకు అందుబాటులో ఉంటుంది. CVR మెథడ్ ఫార్మింగ్లో మనం పండించాం. పోయిన సంవత్సరం నవంబర్లో మనం విత్తనాలు చల్లితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు వరి సాగు 120 రోజుల పంట కాలం అది అయిపోయింది. అక్కడికి మార్చి, ఏప్రిల్, మే, జూన్ వచ్చే నెలకి 4 నెలలు అయితే 4 నెలలు నిల్వ 124 నెలలు నిల్వ, 4 నెలలు పంట, 8 నెలలు రైస్ రిలీజ్ చేయడానికి 1 నెల, 9 నెలలు. ఒక తల్లి బిడ్డ 9 నెలలు మోస్తే అంటే ఎంత జాగ్రత్తగా ఆ విధంగా అంతకన్నా మనం చేయడం జరుగుతూ ఉంది. CVR మెథడ్ ఫార్మింగ్ RNR 15048 తెలంగాణ సోనా నవంబర్ నెల ఈ 3 ఒక సెట్టు. ఇది ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటాం. నవంబర్లో వరి సాగు చేస్తే ఆ తర్వాత సంవత్సరం దాని వచ్చే సంవత్సరం మార్చిలో హార్వెస్టింగ్ ఉంటుంది వరి కోతలో. జూన్లో న్యూ రైస్ రిలీజ్ ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ప్రక్రియ అదే. ఈ విధంగా కొంతకాని గంగాధర్ గారి నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారి, బాబాయ్ వేటగిరి పోల అయితే, అదేవిధంగా కొమ్మరిగిరి దుర్గారావు అనేది, అమ్మమ్మ కుడిభూసం పోట్కూరు సేనన్న అయితే, అదేవిధంగా కొత్తగా వచ్చిన టీం మెంబర్స్ హరీష్, జనార్దన్, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణ స్నేహితుడు చౌదరి, ఇలా అంతా టీం మెంబర్స్ సమిష్ట కృషితో ఇది సాధ్యమైంది. అది వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఎంజాయ్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి మియాపూర్కి మనం పంపించగలుగుతాం. ప్యాకింగ్ ఎప్పుడు కూడా 3 కుట్లు మనం వేయడం జరుగుతాం. 3 కుట్లు, 1 కాదు 2 కాదు 3 కుట్లు. 3 కుట్లు ఎందుకు వేస్తున్నాం అంటే గబక్కన అలా అమ్మాయిలు వేసి పైకి కిందకి వేస్తూ ఉంటారు. అందువల్ల తెగిపోకుండా దారిలో కూడా ఎక్కడ కూడా తెగిపోకూడదు. అందువల్ల మనం 3 కుట్లు 1, 2, 3 కుట్లు వేసి జాగ్రత్తగా పంపిస్తూ జరుగుతాం. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఈ విధంగా ఈరోజు మియాపూర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో మియాపూర్ పంపిస్తూ జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మియాపూర్కి మనం రైస్ ఆడించి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ గోదావరి ప్రజలు మనకి కంచుకోట లాంటి వాళ్ళు. 12 నెలలు 365 రోజులు వరి సాగు చేయడానికి నాకు 4 నెలలు పట్టేది సమయం. 4 నెలలు లేకపోతే 4 నెలల 10 రోజులు. కానీ ఒక రైస్ మిల్లర్గా 365 రోజులు జీవనోపాధి కల్పించడం, 10 మందికి జీవనోపాధి కల్పించడం, 10 మందికి మంచి ఆహారం అందించడం పంపించడం జరుగుతూ ఉంది. తెలంగాణ సోనా హైదరాబాద్ ప్రజలకి మనం రైస్ ఆడించి మిల్లింగ్ చేస్తాం పంపిస్తున్నాం అంటే అది ఒక సంతోషకరమైన విషయం. మన చేతులతో పండించి మనం పంపించడం, ట్రాన్స్పోర్టింగ్ అంటే ఇతర చల్లని కాడించి అది మొత్తం వరి సాగు అయితే ఏమి, ఎండబెట్టడం అయితే ఏమి, ఆరబెట్టడం అయితే ఏమి, ట్రాన్స్పోర్టింగ్, రైస్ మిల్లింగ్, ప్యాకింగ్ మొత్తం ఎవ్రీథింగ్ వినియోగదారుల గమ్యస్థానాలు చేరేదాకా ప్రతి ఒక్క పాయింట్లో మనం దాంట్లో ఉండడం విశేషం. ఇది ఒక సంతోషకరమైన విషయం. మరీ ముఖ్యంగా వచ్చే నెలలో రైస్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి గోదావరి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, అదేవిధంగా 5 రాష్ట్రాల ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.